హలో ఫ్రెండ్స్, మీకు ఒక ఆప్షన్ ఇచ్చి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఏదో ఒకటి చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేస్తుంటారు? ఒకటేమో పాత బ్రాండ్ తరపున వచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా, మరి రెండోది వచ్చేసి మంచి పవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. ఈ రెండిట్లో ఏ ఒక్కటే చూస్ చేసుకోవాలనుకుంటే ఏది చూస్ చేస్తుంటారు? ఒకవేళ కన్ఫ్యూజన్ ఏర్పడినట్లయితే వీడియోని లాస్ట్ వరకు చూసి తర్వాత కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మరి ఈ కంపారిజన్ లో మనం తీసుకుంటున్నాము బజాజ్ గోగో తరపున P5009 మరియు మాంత్రా తరపున సూపర్ ఆటో EPL 2.0. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని కంపారిజన్ చేయడానికి ముఖ్యంగా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ దాదాపుగా సేమ్ ప్రైస్ పాయింట్ మీద వస్తాయి. మరి ఏ ఆటో రిక్షాకి ఎంత ప్రైస్ ఇవ్వాలి, ఏ దాంట్లో ఎంత పర్ఫార్మెన్స్, ఎంత రేంజ్ వస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు యూవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మోడల్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. బజాజ్ తరపున గోగో P5009 తో పాటు P5012 ఉంది. అదే విధంగా P7012 కూడా ఉంది. ఇక మంత్రా తరపున వచ్చే సూపర్ ఆటో రిక్షాలో కూడా EPV మరియు EPV 2.0, అదే విధంగా రీసెంట్ గా లాంచ్ అయిన గా తెచ్చారు ఎక్కువ రేంజ్ తో EPVL 2.0. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా ఒకే ఒక డిఫరెన్స్ ఉంది. అది వచ్చేసి దీని యొక్క బ్యాటరీ చేంజ్ ఉంది కాబట్టి రేంజ్ కూడా డిఫరెంట్ గా ఉంది. అయితే బజాజ్ లో మాత్రం బేస్ వేరియంట్ కి మళ్ళీ టాప్ ఎండ్ వేరియంట్ కి వచ్చేసి 1 కిలోవాట్ మోటార్ పవర్ డిఫరెన్స్ ఉంది. అంతకు మించి ఏం డిఫరెన్స్ లేదు. అయితే మేజర్ గా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే ముందుగా వెహికల్స్ కేటగిరీ చూసుకుందాము. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కాకపోతే ఈ రెండు కూడా L5M కేటగిరీలోనే వస్తాయి. అంటే ముగ్గురు ప్యాసింజర్లతో పాటు ఒక డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ, అంటే ఓవరాల్ గా నలుగురు అఫీషియల్ గా ఇందులో ట్రావెల్ చేయొచ్చు. ఇక వీటితో పాటు దీని బిల్డ్ క్వాలిటీ కన్నా వీటి డిజైన్ నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెండు కూడా డిఫరెంట్ ఉన్నాయి రెగ్యులర్ గా వచ్చే ఆటో రిక్షాలతో కంపారిజన్ చేస్తే. బజాజ్ రీసెంట్ గానే తన గోగో బ్రాండ్ లో వచ్చే ఆటో రిక్షాల డిజైన్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది. మంత్రా వచ్చేసి ఎగ్జామ్ స్క్రాచ్ నుంచి ఈ ఆటో రిక్షాని డెవలప్ చేసింది కాబట్టి మార్కెట్ లో వచ్చే అన్ని ఆటో రిక్షాల కన్నా డిఫరెంట్ డిజైన్ దీన్ని చూడడానికి కనిపిస్తుంది. ఒక యూనిక్ లుక్ ఎక్కడున్నా కూడా మంత్రా ఆటో రిక్షా అని మరి ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఆ విధంగా దీని డిజైన్ చూడడానికి ఉంటుంది. అయితే మేజర్ గా హెడ్ లైట్స్ లో డిఫరెన్స్ చూసుకున్నట్లయితే బజాజ్ గోగో ఏదైతే ఆటో రిక్షాలు వచ్చినాయో అందులో LED లైట్స్ ఇచ్చారు. ఇక మనకు మంత్రాలో హెలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా మెటల్ బాడీ లభిస్తుంది. కాకపోతే బజాజ్ లో కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. అదే మనకు మంత్రా ఆటో రిక్షాలో కొంచెం బాడీ ప్యానల్ ఏదైతే మెటల్ షీట్ ఉందో అది కొంచెం తిన్నగా, అంటే సన్నగా ఉన్నట్లు ఫీల్ అవుతుంది. కొంచెం బిల్డ్ క్వాలిటీలో కొంచెం లో బిల్డ్ క్వాలిటీ, అంటే తక్కువ క్వాలిటీ అర్థమవుతుంది మనకు. అదే మనం బజాజ్ లో చూసినట్లయితే కొంచెం స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మనకు వస్తుంది. అయితే ఇక ఈ రెండిట్లో మెయిన్ డైమెన్షన్ చూసినట్లయితే బజాజ్ గోగో P5009 లో 2000 mm వీల్ బేస్ మరియు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అదే సూపర్ ఆటో EPL 2.0 లో 2010 mm వీల్ బేస్ మరియు 207 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. వీల్ బేస్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ లో మంత్రా కొంచెం బెటర్ మెజర్మెంట్స్ తోటే వస్తుంది. అంటే మనకు వీల్ బేస్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు ప్యాసింజర్ సీట్ లో మరియు అదే విధంగా డ్రైవర్ క్యాబిన్ లో కూడా స్పేస్, లెగ్ రూమ్ కొంచెం ఎక్కువనే ఉంటది. అయితే వీల్ బేస్ కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా దీని బిల్డ్ డిజైన్ వచ్చేసి కొంచెం ఎక్కువనే స్పేసియస్ గా డిజైన్ చేశారు మంత్రా సూపర్ ఆటో. ఇక సస్పెన్షన్ లో దాదాపుగా రెండిట్లో కూడా సేమ్ సస్పెన్షన్ వస్తుంది. బజాజ్ P5009 లో ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ వస్తుంది. ఇక హయ్యర్ వేరియంట్ లోనేమో 2 సైడ్ వస్తుంది, కానీ బేస్ వేరియంట్ లో సింగిల్ సస్పెన్షన్ వస్తుంది ఫ్రంట్ లో. ఇక రేర్ సైడ్ వచ్చేసి స్వింగ్ ఆర్మ్ విత్ హెలికల్ కాయిల్ స్ప్రింగ్ తో వస్తుంది. అదే సూపర్ ఆటో EPL 2.0 లో ఫ్రంట్ లో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోక్ సస్పెన్షన్ వస్తుంది డ్యూల్ సైడ్ సాక్ అబ్జర్వ్ తోటి. రేర్ సైడ్ వచ్చేసి స్వింగ్ ఆర్మ్ విత్ కాయిల్ స్ప్రింగ్ డంపేర్ తోటే వస్తుంది. ఇక బ్రేకింగ్ సిస్టమ్ లో దాదాపుగా ఏం చేంజెస్ లేవు. రెండిట్లో కూడా డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. హైడ్రాలిక్ యాక్యువేటర్ తోటి పనిచేస్తాయి, అంటే ఆయిల్ బ్రేకింగ్ ఉంటది. ఒకసారి ప్రెస్ చేసినామంటే మనము ఫ్రంట్ అండ్ రేర్ లో సేమ్ బ్రేకింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇక ఈ రెండిట్లో వచ్చే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే P5009 లో మనకు 45 km/h టాప్ స్పీడ్ వస్తుంది. అదే సూపర్ ఆటో EPL 2.0 లో 55 km/h టాప్ స్పీడ్ వస్తుంది. ఇక మోటార్ చూసుకున్నట్లయితే P5009 లో అడ్వాన్స్ PMS మోటార్ రావడం జరుగుతుంది. అదే మనకు సూపర్ ఆటో EPL లో మంత్రా ఎట్లాంటి మోటార్ ఇస్తుంది అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయినా కూడా పవర్ చూసుకున్నట్లయితే మనకు బజాజ్ గోగో P5009 లో 4.5 కిలోవాట్ కంటిన్యూస్ పవర్ 36 Nm టోర్క్ వస్తుంది. అదే సూపర్ ఆటో EPL 2.0 లో 10 కిలోవాట్ పీక్ పవర్ 60 Nm టోర్క్ వస్తుంది. మోటార్ పవర్ లో మాత్రము ప్రస్తుతము సూపర్ ఆటో రిక్షా చాలా మంచి మోటార్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో లభించే గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే గోగో P5009 లో 27.91% గ్రేడబిలిటీ అంటే దాదాపుగా 28% గ్రేడబిలిటీ వస్తుంది. అదే సూపర్ ఆటోలో 21% గ్రేడబిలిటీ వస్తుంది. కొంచెం వీల్ బేస్ ఎక్కువ ఉన్నందుకు కొంచెం గ్రేడబిలిటీ తగ్గవచ్చు సూపర్ ఆటో రిక్షాలో. ఇక రేంజ్ విషయం చూసుకున్నట్లయితే గోగో P5009 లో 171 కిలోమీటర్ రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అదే సూపర్ ఆటో EPL 2.0 లో 239 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ ఉంది మొదటి ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో కంపారిజన్ చేస్తే. ఇక ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో వచ్చే బ్యాటరీ చూసుకున్నట్లయితే బజాజ్ గోగో P5009 లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ వస్తుంది. అదే సూపర్ ఆటో రిక్షాలో లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. ఇక కెపాసిటీ పరంగా బజాజ్ గోగోలో 9.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది మరియు సూపర్ ఆటో EPL 2.0 లో 10.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి చార్జర్ టైప్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా మనకు బజాజ్ P5009 లో ఆన్బోర్డ్ చార్జర్ వస్తుంది. అదే సూపర్ ఆటోలో మనకు ఆన్బోర్డ్ చార్జర్ వస్తుంది. ఇక ఛార్జింగ్ టైంలో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేదు. 4.5 గంటల్లో దాదాపుగా ఈ రెండింటిని కూడా ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ పర్ఫార్మెన్సే కాక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పైన కంపెనీ నుంచి వచ్చే వారంటీ చూసుకున్నట్లయితే గోగో P5009 లో 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ పైన వారంటీ వస్తుంది. అదే సూపర్ ఆటో EPL 2.0 లో 5 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ ఇస్తున్నారు. అయితే ఇది బ్యాటరీ వారంటీ. వెహికల్ వారంటీ వచ్చేసి డిఫరెంట్ ఉంది. మేబీ ఇది 3 years వరకే ఉండొచ్చు వెహికల్ వారంటీ. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఈ వారంటీతో వీటి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే గోగో P5009 యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,26,797 రూపాయల నుంచి. అదే సూపర్ ఆటో EPL 2.0 యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,50,000 నుంచి. ఇక ఫైనల్ గా కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా డిఫరెంట్ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో గోగో ఈ ఫస్ట్ చూసుకున్నట్లయితే గోగో P5009 లో మనకు గ్రేడబిలిటీ కొంచెం ఎక్కువ వస్తుంది. అదే విధంగా ఆన్బోర్డ్ చార్జర్ వస్తుంది. ఇక సూపర్ ఆటో రిక్షాలో చూసుకున్నట్లయితే వీల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్, అదే విధంగా మోటార్ పవర్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇక రేంజ్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ అవుతుంది. ఇక కామన్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా బ్రేకింగ్ సిస్టమ్, ఛార్జింగ్ టైం అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా చాలా విషయాలు ఉన్నాయి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు. వాటిని చూడడానికి, వాటిని తెలుసుకోవడానికి ఐ కార్డ్ లో లింక్ ఇస్తాను, ఆ వీడియోలని తప్పకుండా చూడండి. అయితే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు డిఫరెన్స్ చూసుకున్నారు కదా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పర్ఫార్మెన్స్ లో. మరి ఇప్పుడు చెప్పండి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు? అయితే మీరు డిసైడ్ చేసే ముందు ఒక 2-3 పాయింట్లు నేను ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నాను. మంత్రా ఆటో రిక్షా మరియు గోగో P5009 నా ఒపీనియన్ ప్రకారం డిఫరెంట్ పర్పస్ లో మనం తీసుకోవచ్చు. ఒకటి మనం ఒకవేళ సిటీలో నడిపించాలనుకుంటే అప్పుడు బజాజ్ తరపున వెళ్ళొచ్చు. ఇంకోటి పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, విలేజ్ ఏరియాలో మనం నడిపియాలి అనుకుంటే మంత్రా ఆటో తీసుకోవచ్చు. ఎందుకంటే మంత్రాలో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. అదేవిధంగా మనకు కంఫర్టబుల్ రైడింగ్ కి, కొంచెం లాంగ్ రేంజ్ రైడింగ్ కి బెటర్ ఉంటుందని నా ఒపీనియన్. మరి దీనికి మీరేమంటారు కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్ ఇది ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య ఫుల్ కంపారిజన్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరి ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.